అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ లేస్తూ చూస్తే ఇంక వర్షం అయితే రిలీఫ్ ఇచ్చింది కదా, ఇంక మొత్తం ఇల్లంతా అన్ని పనులు చేసేసుకున్నాక బయటికి వెళ్ళి అయితే సామాన్లు తెచ్చుకోవాలి. ఇంకా నేను ఈవినింగ్ ఏం తీసుకురాలేదు. ఈ వర్షం వలన మొత్తం మెట్లు అన్నీ తడిచిపోయి చాలా చండాలంగా అయిపోతున్నాయి అన్నమాట. వర్షం రిలీఫ్ ఇచ్చింది కాబట్టి, లేదంటే నేను ఈవినింగే కడుక్కుందును. వర్షం పడడం వలన ఈ వర్క్ అంతా మార్నింగ్ పోస్ట్పోన్ అయిందనమాట. ఇంక వర్షం ఇప్పుడు రిలీఫ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కడిగేసుకున్నాను. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంక బయటకి అయితే బయలుదేరి ఇంక పత్రి పూలు, పూజ సామాగ్రి, పాలు, ఇంకేం కావాలో అవన్నీ కూడా మొత్తం తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇవైతే నిన్న వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ పత్రులు అయితే తీసుకొచ్చాం కొన్ని. ఇంక లేనివన్నీ మా పాప అయితే ఈరోజు చాలా హెల్ప్ చేసింది. మొత్తం పూజ గది అంతా తనే శుభ్రం చేసింది, నా బంగారు తల్లి. నేనైతే సింపుల్గా ఒకటే చేసుకున్నాము, ఇంకేం పెట్టుకోలేదు. బాబు అయితే ఊరు వెళ్ళాడు వాళ్ళ అత్తాల ఇంటికి. అక్కడైతే పండగ బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాడు, వాడు లేడు. సో అందుకని చెప్పి సింపుల్గా ఆరతి చేసేసుకొని సాంబార్ చేసుకొని ఇంకా స్వీట్ పొటాటో కర్రీ అయితే చేసేసాను అనమాట. నా బంగారు తల్లి మొత్తం పూజ గది అంతా కూడా బొట్లు పెట్టడం, పూలు పెట్టడం, అన్నీ సర్దడం తనే చేసుకుంది. నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను వంట చేసుకొని. మా అమ్మ, మా అత్తయ్య గారు ఎలా అయితే చేస్తారో అలాగే మేము ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఇలా ఆరతి చేసుకుంటాం అన్నమాట. పాలు మరిగిపోయాక అప్పుడు పిండిని ఒక గిన్నెలో కలిపేసి ఉంచుకుంటాము. పాలు మరిగాక కొబ్బరి ముక్కలు అన్నవి ముందే వేసుకుంటాం కదా, పాలతో పాటు అవి కూడా కాస్త ఉడుకుతాయి. అప్పుడు పిండిని కలిపేసుకొని అందులో వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు బెల్లాన్ని అన్నది వేసుకోవాలి. లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే అంతే ఆర్డర్ అయిపోతుంది. వడపప్పు ఇంకా అటుకులు దేవుడికైతే ప్రసాదం చేశాను. ఇంకా సాంబార్ చేసేసుకొని చెప్పాను కదా, స్వీట్ పొటాటో కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇంట్లో కూడా ఏం లేవు. ఈ 2 days నుంచి వర్షం పడడం వల్ల ఇంక బజార్కి కూడా వెళ్ళి ఏం తీసుకురాలేదనమాట. సో ఏముంటే వాటితో ఇంక సింపుల్గా ఈ వినాయక చవితిని అయితే ఇలా ముగించామన్నమాట. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేసి ఒకసారి నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. బాబు లేకపోవడంతో పండగ హడావుడైతే ఏం లేదనమాట. సింపుల్గా ఎలా ముగిసింది వినాయక చవితి. ఓకే అండి, బాయ్.